రీసెంట్‌గా ఒక కస్టమర్ వీడియోస్ అండ్ ఫోటోస్ షేర్ చేశారండి. వాళ్ళ రూమ్‌లో సీలింగ్ నుంచి ప్లాస్టర్ ఊడి పడిపోతుందని. ఈ కస్టమర్‌కి ఎక్కడి నుంచి వాటర్ లీక్ అవుతుందో తెలియక మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారండి. మేమిక్కడ స్కానర్ అండ్ డిటెక్టర్‌తో స్కాన్ చేసి ఏ పాయింట్‌లో నుంచి వాటర్ లీక్ అవుతుందో ఇన్ఫార్మ్ చేశామండి. ఇనిషియల్‌గా మేము ఇల్లు మొత్తాన్ని తరోగా స్కాన్ చేసిన తర్వాత మాకేం అర్థమైందంటే కిచెన్‌లో నానో డ్రాప్స్ ఉంటాయండి. వాటర్ అవుట్ వెళ్ళే పైపు అక్కడి నుంచి కొన్ని లీక్స్ ఉన్నాయండి. నెక్స్ట్ కిచెన్‌లో వాటర్ మొత్తం స్లాబ్‌లో స్టోర్ అయ్యి లోపల ఉన్న ఐరన్ రాడ్స్‌కి రస్ట్ ఫామ్ అవుద్దండి. రస్ట్ ఫామ్ అయినప్పుడు ఐరన్ రాడ్ ఒక యాక్చువల్ సైజ్ కన్నా ఐరన్ రాడ్ అనేది కొంచెం పెద్దదైపోతాయండి రస్ట్ వల్ల. కొద్ది రోజుల తర్వాత మనకి సీలెంట్ లోపల క్రాక్స్ ఫామ్ అవుతాయండి. బికాస్ ఆఫ్ ఈ సైజ్ మారడం వల్ల ఐరన్ రాడ్ కొన్ని యాక్చువల్ సైజ్ కన్నా ఆ రస్ట్ ఫామ్ అయ్యి ఆ సైజ్ అనేది డిఫరెంట్ అవుద్దండి. దానివల్ల మన సీలెంట్లో క్రాక్స్ ఫామ్ అవుతాయండి. ఆ కంటిన్యూస్‌గా వాటర్ లీకేజ్ అవ్వడం వల్ల ఆ క్రాక్స్ అనేవి ఫ్యూచర్‌లో పెచ్చులుగా ఊడి కింద పడిపోద్దండి. మేజర్‌గా వర్షం వచ్చినప్పుడు టెర్రస్‌లో థర్మల్ మూమెంట్స్ అండ్ క్రాక్స్ వల్ల లేదా బాత్రూమ్ నుంచి వాటర్ లీకేజ్ అయ్యి స్లాబ్‌లో స్టోర్ అవుతాయండి. చేయాల్సిన ట్రీట్మెంట్ వచ్చేసి ఆ లూజ్‌గా ఉన్న ప్లాస్టర్ మొత్తం రిమూవ్ చేసి ఐరన్ రాడ్‌కి ఫామ్ అయిన రస్ట్ మొత్తాన్ని రస్ట్ రిమూవర్‌తో రిమూవ్ చేసి ఫ్యూచర్‌లో రస్ట్ ఫామ్ అవ్వకుండా జింక్ ప్రైమర్ అప్లై చేసాం. బాత్రూంలో కూడా మేము మీటర్ అండ్ స్కానర్తో స్కాన్ చేసిన తర్వాత మాకేం అర్థమైందంటే ఆ టైల్స్లో నుంచి వాటర్ లీక్ అయ్యి ఆ స్లాబ్ పైన స్టోర్ అవుతుందండి బాత్రూమ్ నుంచి. మేమేం చేసామంటే ఆ టైల్కి మధ్య ఉన్న గ్యాప్ని కట్ చేసి అపాక్సీ ఫిల్ చేసామండి. ఫ్యూచర్లో వాటర్ ఆ గ్యాప్స్ వల్ల లీక్ అయ్యి ఆ స్లాబ్లో స్టోర్ అవ్వకుండా.